ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్వీట్ ఆర్ట్ టిఫిన్ సెంటర్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని డిమాలిష్ చేసిన తర్వాత దీని పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ని అయితే వదిలేయడం జరిగింది. వదిలేసి ఈ బిల్డింగ్ను ఇందులో కొంతవరకు పబ్లిక్ ఉండడం వల్ల దీనికి వాళ్ళు కొంత టైం ఇవ్వడం అని చెప్పేసి చెప్తున్నారు. అయినా కూడా ఈ డెమాలిషన్కి సంబంధించిన స్వీట్ బేకర్స్ స్వీట్ ఆర్ట్ టిఫిన్ సెంటర్ ఆయన ఎంతవరకు అడిగినా దీనికోసం మాకేమైనా టైం ఇవ్వండి అడిగినా ఎలాంటి టైం కూడా ఇవ్వకుండా దాన్ని దాదాపు 70 లక్షల వరకు ఆస్తి నష్టం కూడా తనకు చేసినట్టు కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న స్వీట్ ఆర్ట్ బేకరీ అండ్ ఈ బిల్డింగ్ మధ్య పక్కలో ఉన్న ఇంకో బిల్డింగ్ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్లో దీన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినట్టు ఇక్కడ హైదరాబాద్ అధికారులు పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న పెద్ద బిల్డింగ్ను ఒక బిల్డింగ్ అయితే దీని మధ్యలో ఈ కన్స్ట్రక్షన్కు టిఫిన్ సెంటర్ దానికి మధ్యలో ఉన్న ఈ బిల్డింగ్ను మాత్రం వదిలేసినట్టు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ రోడ్ అవతల చూస్తున్నట్టయితే FTL పరిధిలో ఇంకా చాలా బిల్డింగులు కూడా ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. ఒక హైదరాబాద్ అధికారులు ఇక్కడ కూలగొట్టిన దాన్ని బట్టి వాళ్ళ ఫ్రెండ్స్కు అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక ఆయన మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు మొహమ్మద్ మొయీజ్. సమాజంలో అందరికీ ఒకటే న్యాయం ఉండాలా, అది ఉంటే అంత బాగుంటుంది. కానీ కాకపోతే ఏంటంటే పెద్దలకు ఒక న్యాయం చిన్నలకు ఒక న్యాయం లాగా పక్కనున్న టిఫిన్ సెంటర్ను నేలమట్టం చేశారు. ఓకే, మేము సంతోషంగా ఉన్నాం నేలమట్టం చేసిన. పక్కనున్న అపార్ట్మెంట్కు టైం ఇచ్చారు, మాకు టైం ఇవ్వలేదు. ఎందుకు ఇది కారణం ఏంది అంటే మేము పేదవాళ్ళం కాబట్టి మాకు ఎవరు అడిగేటోళ్ళు లేరు కాబట్టి మాకు నేలమట్టం చేశారు. పక్కనున్నది నేలమట్టం చేశారు, ప్లస్ పక్కనున్న నేలమట్టం చేశారు. మధ్యలో ఉందేమో అలాగనే ఉండారు. ఇది అందరికీ ఒక న్యాయంలాగా ఉండి చూసుకుంటే చాలా మంచిది. అది పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం ఉంటే కరెక్ట్ కాదని అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ ఏమైనా తప్పిదం జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారా సార్? మీకు ఈ ప్లేస్ మాత్రమే హోటల్ వరకు ఇచ్చి అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ దాన్ని వదిలేసింది, దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ ఏది వచ్చేసి ఇల్లు ఏది మన తాకట్టు పెట్టేసి బిజినెస్ పెట్టుకున్నాడు. ప్లస్ అక్కడ ఇల్లు తాకట్టు పెట్టుకున్నది పోయింది, ప్లస్ ఇక్కడ వచ్చేసి ఈ హోటలు పోయింది. బతుకు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. బతుకు అంటే రోడ్డు మీదకి వచ్చేసింది. మాకు కొద్దిగా టైం ఇస్తే మేము ఖాళీ చేసుకుంటాం కదా, మా సామాన్లు మొత్తం నీట్గా బయటకు తీసుకున్న తర్వాత మీరు కూలగొట్టుకున్నా ఓకే. మీరు అలా కూలగొట్టకుండా మాకు నీలమట్టం చేసేసి మాకు రోడ్డు పాలు చేస్తే మాకు సరైన న్యాయం కావాలని కోరుతున్నాం మేము.